హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పిఎంఈవై 2.0కి సంబంధించి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే ఇంకో అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏఐ టూల్ని చెకార్ అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రెండింటి గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ప్రీవియస్గా పిఎంఈవై 2.0కి సంబంధించి అర్బన్ ప్రాంత ప్రజలు నేరుగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఇంకా అప్లై చేసుకుందాం అనుకుంటే అర్బన్ ప్రాంత ప్రజలు మాత్రమేనండి. తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అర్బన్ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులకి ఆ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో సంబంధిత సచివాలయ సిబ్బందిని, లేదంటే తెలంగాణకు సంబంధించి ఏఈ గారు, హౌసింగ్ ఏఈకి సంబంధించి మీరు సంప్రదించి దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనేది అర్బన్ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పబ్లిక్ డొమైన్లో ఆప్షన్ అయితే ఉందండి. జస్ట్ పిఎంఏవై 2.0 ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఐడితో చెక్ చేయొచ్చు. మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే అప్లికేషన్ ఐడి వస్తుందో దాంతో చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఆధార్ ఫోన్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఆధార్లో పేరు ఎలాగైతే ఉందో అలా ఎంటర్ చేసి దీనికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు లైన్గా డేటా అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్, మీ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. చివరిన క్లిక్ చేస్తే మీరు ఏదైతే బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారో దానికి సంబంధించి ప్రొఫార్మా కూడా డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి, అది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా ట్రాక్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అండి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ పిఎంఏవై 2.0 సంబంధించి వెరిఫికేషన్ కోసం చెకార్ అని చెప్పేసి ఏఐ టూల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దీని పనితీరు ఎలా ఉంటుందంటే, ఎవరైతే లబ్ధిదారులు వారికి సంబంధించిన స్థలాన్ని చూపిస్తారో, లేదంటే కట్టుకుంటున్న ప్లేస్ని చూపిస్తారో దానికి సంబంధించి ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుందండి. క్యాప్చర్ చేసినప్పుడు దానికి సంబంధించి స్థితి, అది ఏ లెవెల్లో వర్క్ అనేది ఉన్నది, అది పునాది లెవెల్లో ఉన్నదా, లేకపోతే ఇంకా ఖాళీగానే ఉన్నదా, లేదంటే సన్సైడ్ లెవెల్లో ఉందా, స్లాబ్ లెవెల్లో ఉందా, లేదా పూర్తయిపోయి ప్లాస్టింగ్లు పూర్తయిపోయినాయి, మట్టి గోడలతో ఉందా, ఇలాంటి విషయాలన్నీ కూడా అది క్యాప్చర్ చేసి దానికి సంబంధించి స్టేజ్ అప్డేషన్ అనేది సంబంధిత అధికారులకు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్తున్నారండి. ఆల్రెడీ ఈ పల్నాడు జిల్లాలో దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరిగింది. దీంట్లో చాలా మంది అనర్హులు తేలారని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే ఈ ఏఐ టూల్ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో 80% లోపు వర్క్స్ అనేవి పూర్తయి ఉంటే మాత్రం అది నో ప్రాబ్లం అండి, వాళ్ళు ఎలిజిబుల్ కింద కన్సిడర్ చేస్తారు. 80% కింద దాటి వర్క్స్ అనేవి స్లాబ్ లెవెల్స్, ప్లాస్టింగ్స్ అయిపోయి, పెయింటింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఏమైనా అయిపోయి ఉండి అది 80% కన్నా ఎక్కువగా చూపిస్తే ఇనెలిజిబుల్ కింద చూపిస్తుంది. ఆ ఇనెలిజిబుల్ కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి డేటా కూడా సంబంధిత అధికారులకు ఇస్తారు. అధికారులకు ఇచ్చినప్పుడు ఇక్కడ 3 రకాల అధికారులు అనేది క్రాస్ చెక్ చేయాలని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం అయితే జరిగిందండి. అలా ఏదైతే ఆ 80% అబవ్ వస్తారో అప్పుడు స్థానిక హౌసింగ్ ఏఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫై చేస్తారు. తర్వాత ఎంపీడీ గారు, తర్వాత హౌసింగ్ పీడీ ఎవరైతే ఉన్నారో వీరు ముగ్గురు కూడా పునఃపరిశీలన చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయితే డెఫినెట్గా ఇస్తారండి. వీళ్ళు చెప్పే మెయిన్ ఎజెండా ఏంటంటే, చాలా మంది ఇల్లు అనేది కట్టించుకున్న తర్వాత దీనికి సంబంధించిన స్కీమ్ అనేది ఎప్పుడో కట్టుకుంటున్నారు, దానికి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని ఈ 2,50,000 స్కీమ్ అనేది లబ్ధి పొందడానికి అప్లికేషన్ ఎక్కువ పెట్టుకున్నారు. సో అలాంటి వాళ్ళు ఇనెలిజిబుల్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే కట్టుకుంటూ ఉన్నారో నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం కోసం ఈ చెకార్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్తున్నారండి. కాకపోతే బెనిఫిషియరీ వైజ్ చూసుకుంటే స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, బట్ ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు అంతసేపు వెయిట్ చేయడం అయితే అవ్వదు. వీళ్ళు ఏమంటున్నారంటే, రైస్ కార్డు మీద ఎవరు వాడుకోలేదు, మాకు సంబంధించిన రైస్ కార్డు అనేది ఎలిజిబుల్లే, బట్ మేము ఎప్పుడో ఇస్తారని గవర్నమెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయకుండా మేము ముందుగానే కట్టుకున్నాం, మేము ఎలిజిబుల్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఏమైనా వస్తాయా లేదా ఏంటి అనేది మనం వేచి చూడాలండి. ఏదైనప్పటికీ చెకార్ ఇనెలిజిబుల్ చేసినా సంబంధిత అధికారులు వెరిఫై చేసి ఎలిజిబుల్ చేసే ప్రొవిజన్ అయితే ఉంది. ఈ 2 రకాలుగా మనకి మరి ప్రస్తుతానికి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ సంబంధించిన ఈ చెకార్కి సంబంధించిన అప్డేట్స్ అండి. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే డెఫినెట్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించి వెరిఫికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. చాలా మంది ఇల్లులు అనేవి అక్కడ పూర్తి అయిపోయి ఉంటున్నాయి. ఈ ఇల్లులు అనేది రైస్ కార్డ్ బేస్ చేసుకుని ఇల్లు మాకు స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి అప్లై చేసుకున్నారంట. అలాగా చాలా మోస్ట్లీ ఎక్కువ అప్లికేషన్ ఇనెలిజిబుల్ అవుతున్నాయని చెప్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఏ రకంగా మార్పులు చేర్పులు చేస్తారో, అందరికీ ఇస్తారా ఇవ్వరా, రైస్ కార్డ్ బేస్ చేసుకుని ఇస్తారా లేదా ఏంటనేది ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా ఈ రకంగా చెప్తున్నారు. ఏమవుతుందో ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ 2 మన దగ్గర అప్డేట్స్ ఉన్నాయి. ఏమైనా మార్పులు చేర్పులు మీకు డెఫినెట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కంటెంట్ మాత్రం మీకు నచ్చితే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.